హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారద. ఈరోజు ఈ నారద ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే, జీవుడు నరకానికి వెళ్ళిన తర్వాత అక్కడ జీవుడికి పడేటువంటి శిక్షల ముందు అతను ఒక బోన్లో ఉంచేసి నువ్వేమేం తప్పులు చేసావు ఏంటి అని చెప్పేసి ఒక సభలో అందరూ నించొని ఆయనకి వివరిస్తూ ఉంటాడు. ఆ టైంలో జీవుడి చుట్టూ అసలు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎవరెవరు ఏమేమి మాట్లాడతారు అనేటువంటి ఇంట్రెస్టింగ్ అనేటువంటి సమాచారం మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా ఈ వీడియోని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు చూడాల్సింది. ఎందుకంటే చాలామంది ఏమంటారంటేనో జీవుడు చేసిన పాపాల చిట్టాల గురించి చిత్రగుప్తుడు చెప్తుంటారని చెప్పి చాలా సినిమాలు చూస్తుంటాం. కానీ అది నిజం కాదు. యాక్చువల్లీ మనం చేసినటువంటి పాపాల గురించి ఒక పర్సన్ నువ్వు చేసింది ఈ తప్పు అని చెప్పేసి ఉంటాడు. అతను చెప్తున్న దాన్ని బట్టి జడ్జిమెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి అతన్ని కూడా మనం మంచిగా చేసుకోవచ్చు. అది గరుడ పురాణంలో వివరించబడింది. సో అతన్ని మనం ఏ విధంగా మంచిగా చేసుకోవచ్చు. ఒకవేళ మంచిగా చేసుకున్నామా యమలోకం నుంచి స్వర్గలోకానికి వెళ్ళొచ్చు. అది కూడా గరుడ పురాణంలో వివరించబడింది. సో దీని గురించి మీకు విపులంగా నేను మీకు వివరించబోతున్నాను. కొత్తగా ఎవరైనా సరే మా ఛానల్ వస్తామంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముందు యమలోకానికి వెళ్ళిన తర్వాత జీవుడిని ఒక సభలోకి తీసుకెళ్తాడు. ఆ సభ ఏ విధంగా ఉంటుంది, అసలు సభలో ఎవరెవరు ఉంటారంటే, ఆ సభలో యమధర్మరాజు ఉంటాడు. యమధర్మరాజుతో పాటు చిత్రగుప్తుడు ఉంటాడు. చిత్రగుప్తుడితో పాటు మృత్యుంజయ దేవతలు అని చెప్పేసి కొంతమంది అక్కడ ఉంటారు. అలానే ఈ సభకి కొంచెం దూరంగా అంటే వినపడినట్టుగా ఇద్దరు యమకింకర్లు ఉంటారు. ఒకరి పేరు చండ, ఇంకోళ్ళు ప్రచండ. వీళ్ళిద్దరే అంటే జీవుడికి ఏదైతే శిక్షలు పడతాయో ఆ శిక్షను అమలు చేసేటువంటి యమకింకర్లు వీళ్ళిద్దరే. స్టార్టింగ్లో ఏదైతే జీవుడు చనిపోయిన తర్వాత జీవుని పైకి తీసుకొస్తారో ఆ యమకింకర్లే వీళ్ళ పేరు చండ, ప్రచండ. వీళ్ళిద్దరు దూరంగా ఉండేసి వింటూ ఉంటారు. అయితే ఈ ఎంటైర్ సభలో మనం చేసినటువంటి పాపాల గురించి వివరించే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని పేరు శ్రవణుడు. ఆ శ్రవణులు ఏంటి అంటే అతని దగ్గర కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉంటారు. ఆ ప్రత్యక్ష సాక్షులను పెట్టుకొని ఈ జీవుడు ఇలా చేశాడు, ఈ తప్పు చేశాడు, పలానా టైంలో ఇది చేశాడని చెప్పేసి తప్పులు చేశాడని చెప్పేసి చనిపోయినటువంటి ఆ జీవుడి మీద నిందలేస్తూ చెప్తుంటాడు. అప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రత్యక్ష సాక్షులు అవును మేము చూసాం అని చెప్తుంటారు. అయితే ఇక్కడ ఎవరైతే శ్రవణుడు అని చెప్పేసి పిలువబడుతున్నారో అతన్ని మనం మంచిగా చేసుకుంటే మనల్ని స్వర్గలోకానికి పంపించేటువంటి అవకాశాలు కూడా ఉంటుంది. నరకలోకం నుంచి స్వర్గలోకానికి వెళ్ళాలన్నా కానీ శ్రవణుని మనం మంచి చేసుకోవాలి. శ్రవణుని ఏ విధంగా మంచి చేసుకోవాలంటే, శ్రవణుడి యొక్క వీక్నెస్ ఏంటంటే ఆయనకి ఎవరైనా సరే దాన ధర్మ వ్రత సత్య మార్గాలు కనుక చేశారంటే మాత్రం అతను ప్రీతి చెందుతాడు. ఆడికి వెళ్ళిన తర్వాత మన మీద ఏమైనా తప్పులు ఉన్నా కానీ అప్పుడు శ్రవణుడు ఇతను మంచివాడు, ఇతను దానాలు చేశాడు, సత్యవాకు పలికాడు, ధర్మాలు చేశాడు, వ్రతాలు చేశాడని చెప్పేసి మన గురించి తక్కువ మాట్లాడేసి కనీసం శిక్షలను సరే తక్కువ చేసేలాగా చేస్తాడు శ్రవణుడు. శ్రవణుడు అలా తప్పులు చెప్పేటప్పుడు కూడా శ్రవణ దగ్గర ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు అసలు ఎవరెవరు ఆయన దగ్గర ప్రత్యక్ష సాక్షులుగా ఉంటారు అంటే 24 గంటలు మనతో పాటు ఉండేవాళ్ళు. మనలో ఉన్నవాళ్ళు ఎవరెవరు అనుకుంటున్నారు? సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, అంతరిక్షము, భూమి, నీరు, హృదయము, అంతరాత్మ, ప్రాప్తకాలం, సాయంత్రకాలం, ధర్మదేవతలు, ఇలా మన చుట్టూ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ శ్రవణ దగ్గర కూర్చొని అవును నేను విన్నాను, నేను చూశాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఆ క్షణాన శ్రవణుడు పాపాలని చెప్పేసి మనం ఏవైతే చేసామని వివరిస్తుంటాడో ఆ టయాన జీవుడు మాటలు వింటూ భయపడిపోతుంటాడు. అమ్మో నేను ఇన్ని తప్పులు చేశాను, అమ్మో నేను ఇన్ని చేశాను అని చెప్పేసి. ఆ టయాన యమధర్మరాజు చేతిలో ఒక దండకం ఉంటుంది, ఇంకొక చేతిలో పాసం పట్టుకొని విశాలమైన శరీరంతో గర్జిస్తుంటే ఆ గర్జన అనేది ప్రళయకాల విజృంభంలాగా గర్జిస్తున్నట్టు కనిపిస్తుంది. అలానే నల్లటి కొండ లాంటి శరీరంతో తేజస్సమైనటువంటి వెలుగుతో ఆయన పట్టుకున్నటువంటి ఆయుధాలు కూడా మెరుస్తూ ఉంటాయి. విశాలమైన నేత్రంతో ఆయన చుట్టూ మృత్యుంజయ దేవతలు కూడా అలా మనం ఇంకా చూస్తూ ఉంటారు. ఇక జీవుడు ఏం చేసేది లేక తను కుంగిపోతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఇక్కడి నుంచి జీవుడు ప్రతి క్షణము తనను తాను నేను ఎందుకు ఇలాంటి తప్పు చేశాను, నేను ఎందుకు ధర్మాలు చేయలేదు, నేను ఎందుకు దానాలు చేయలేదు, నేను ఎందుకు సత్య మార్గంలో ఉండలేదు అని చెప్పేసి ప్రతి క్షణం ఇక్కడి నుంచి తన జీవుడు మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్ళేంత వరకు ప్రతి క్షణం బాధపడుతూనే ఉంటాడు. అలా బాధపడుతున్న వాడి దగ్గరికి చిత్రగుప్తుడు వచ్చేసి, నాయన నీకు వివేకం అనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చి భగవంతుడు శరీరం అని ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాడని చిత్రగుప్తుడు మందలిస్తాడు. అప్పుడు జీవుడు యమధర్మరాజు వైపు అలా చూస్తుంటేనో అప్పుడు చిత్రగుప్తుడు అంటాడు, యమధర్మరాజుకి నీ మీద కోపం లేదయ్యా, నువ్వు మూర్ఖుడైనా, పండితుడైనా, దరిద్రుడైనా, ధనవంతుడైనా, బలవంతుడైనా, బలహీనైనా ఎవరినైనా సరే ఒకేలాగా యమధర్మరాజు ప్రవర్తిస్తాడు. అంతేగా నీ మీద కోపంతోనే శిక్షలు వేయాలనేది కాదు. ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి సరి సమానంగా ధర్మ ప్రకారంగానే శిక్షలు పడతాయి. కానీ అది మీరు చేసుకున్నటువంటి పాప పుణ్యాల ప్రకారం మీరు మంచి మార్గంలో వెళ్ళి ఉన్నా కానీ, సత్యవాలకు చేసినా కానీ, పలువురికి సహాయం చేసినా సరే మీకు ఇలాంటి శిక్షలు అనేవి ఉండేవి కాదు కదా అని చిత్రగుప్తుడు జీవుడు అలా బాధపడుతుంటే నువ్వు బాధపడమాకు, కానీ ఇది నువ్వు చేసుకున్నటువంటి కర్మ వల్ల నీకు ఇలా జరుగుతుందని చెప్పేసి అతన్ని మందలిస్తాడు. అలా మందలిచ్చిన తర్వాత అక్కడ యమధర్మరాజు ఆజ్ఞతో
ఇద్దరు యమకింకర్లు ఉంటారు కదా దూరాన, వాళ్ళిద్దరిని పిలిచేసి చండా ప్రచండ అని చెప్పేసి ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరిని పిలిచేసి తీసుకెళ్ళి తనకి శిక్ష వేయండి అని చెప్పేసి యమధర్మరాజు చెప్తాడు. ఆ విధంగా అక్కడికి వెళ్ళినటువంటి జీవుడికి చుట్టూ ఉన్నటువంటి శ్రవణులు, ప్రత్యక్ష సాక్షులు, మృత్యుంజయ దేవతలు, అలానే యమధర్మరాజు, చిత్రగుప్తుడు వీళ్ళందరూ కలిసి ఒక జీవుడికి ఏవే శిక్షలు వేయాలనేది నిర్ణయిస్తారు. సో అది ఫ్రెండ్స్, ఈరోజు ఈ నారద యమలోకానికి వెళ్ళిన తర్వాత శిక్షలు అమలు చేసేటువంటి సమయంలో ఏ విధంగా ఉంటుందో, అక్కడ ఏ విధంగా ప్రొసీజర్ జరుగుతుందనేటువంటి సమాచారం ఇప్పుడు ఈ నారద మీతో చెప్పబడినటువంటి సమాచారం. ఈ ఇంట్రెస్టింగ్ సమాచారం మీరు ఒక్కలే కానీ మీ ఫ్రెండ్స్ కూడా వినాలని చెప్పి మీరు అనుకుంటే డెఫినెట్గా ఇంటర్నెట్ నారద ఛానల్ వారికి కూడా షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లవింగ్ అండ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.